చూడు సూర్యం, ఈనాడు ఒక సీఎంగా రాలేదు, నీ తండ్రిగా కూడా రాలేదు, ఒక మనిషిగా మాత్రం వచ్చాను. ఏది పోగొట్టుకున్న మనిషినైనా ఓదార్చవచ్చును గాని తల్లిని పోగొట్టుకున్న కొడుకుని ఎవరూ ఓదార్చలేరు. ఏ వయస్సులో ఏ పదవి పోయినా భరించగలను, కానీ నాకు తలకురువి పెట్టవలసిన కొడుక్కి నేను తలకురువి పెట్టే పరిస్థితి మాత్రం కల్పించకు. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే, అతను చెప్పిన గడువులోగా పోలీసులకు లొంగిపో, లేదా నేను రిజైన్ చేసి నేను లాక్కెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇది చెప్పడానికే వచ్చాను, వస్తాను. అల్లుడు, మీ నాన్న గాంధీ అయిపోయినట్టున్నాడేటి? ఇప్పుడు ఎలా? నువ్వు గాడిసి అయిపోవడమే. మీ నాన్న అన్నంత పని చేసి రాజీనామా చేసేస్తాడు. ఈలోగా నువ్వు ఆయన చంపేసేవనుకో, తండ్రి సీఎం తెచ్చాడన్న సానుభూతితో కొడుకు సీఎం అవుతాడు. నువ్వు సీఎం అయితే ఇంకడ్డేటి, ఆ చంద్రగాడు నిన్నేం చేస్తాడు? ఆయన్ని పెట్టన కాల్చినట్టు కాల్పించేయచ్చు. నీ తండ్రి శవం కంటే నువ్వు సీఎం అవడానికి ఇంకో మార్గం లేదు. నువ్వు పదవీ ప్రమాణం చేయటానికి మాత్రమే బయటికి రావాలి. అప్పటిదాకా ఎక్కడే కాదు, ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. నీ తండ్రిని తీసి పక్కన పెట్టి ఎలా లేపాలో ఆలోచించు. ఆలోచించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని చూసాం. మీ పరిస్థితి చాలా అపాయకరంగా ఉంది. మీకు వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. ఏంటి? నాకా? బైపాస్ సర్జరీయా? ఎందుకు? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రోగి పరిస్థితి రోగికి తెలియదు, డాక్టర్కే తెలుసు. మీ అబ్బాయి గారి పర్మిషన్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతిన్న కారణంగా ప్రత్యేక వైద్య నిపుణులు వారికి కొన్ని గంటల్లో బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయబోతున్నారు. ఆయన గుండెకు జరిగే ఈ శస్త్రచికిత్స చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త, దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లోనూ వారి ఆరోగ్యం బాగుపడాలని మంత్రివర్గం ప్రజలు ప్రార్థనలు జరుపుతూ ఉన్నట్టు సమాచారం అందింది. మరో ముఖ్య ప్రకటన, రాష్ట్రంలో అశాంతికి ముఖ్యమంత్రి గారి మానసిక క్షోభకు కారణమైన చంద్ర అనే స్మగ్లింగ్ కింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. ఆఫీసర్లు, ఇంతమంది మనుషులు, గవర్నమెంట్, సమాజం ఇందరున్నా వాడు ఇంత పబ్లిక్ గా మోసం చేస్తుంటే ఎవరు ఎందుకు పట్టించుకోరు? స్వార్థం మెట్టెక్కే వాడి చెప్పు కింద పడుండి బూడిగం చేయడం మన జాతికి అనాదిగా ఉన్న బలహీనత. మెట్టెక్కే కాలుని తెగనరకడమే దానికి సమాధానం. చంద్ర, నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. చంద్ర, చంద్ర ప్లీజ్, నువ్వు బయటకు వెళ్ళొద్దు. వాడు బ్రతకడం కోసం, నిన్ను చంపడం కోసం చుట్టూ వేలాది మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ప్లీజ్ చంద్ర. ప్రాణం అంటే భయం ఎప్పుడో పోయింది. బ్రతుకు మీద బాధ్యత నా తల్లి చావుతోనే పోయింది. ఇప్పుడు చివరి గెలుపు వాడిదో నాదో తేల్చుకోవాలి. ఒక విచారకరమైన ప్రకటన, ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు బైపాస్ సర్జరీ జరిగిన కొన్ని క్షణాలకు కిడ్నీస్ పనిచేయకపోవటం వల్ల మరణించారు. దివంగత నాయకునికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గం తమ నాయకునికి శ్రద్ధాంజలి ఘటించింది. వారి అంతిమ సంస్కారానికి ముందే జనపార్టీ ప్రెసిడెంట్, దివంగత ముఖ్యమంత్రి గారి కుమారుడైన శ్రీ సూర్యంని ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించింది. రేపు ఉదయం 10 గంటలకు యువ నాయకుడు శ్రీ సూర్యం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు
దివంగత నాయకుని అంతిమ సంస్కారం జరుగుతుంది. సూర్యం బాబు 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 యువతర నాయకుడు సూర్యం బాబు యువతర నాయకుడు సూర్యం బాబు యువతర నాయకుడు సూర్యం బాబు సూర్యం బాబు సూర్యం బాబు సూర్యం బాబు సూర్యం బాబు యువతర నాయకుడు సూర్యం బాబు యువతరం నాయకుడు సూర్యం బాబు సూర్యం బాబుకే సూర్యం బాబుకే సూర్యం బాబుకే. కంగారు పడకండి సార్, మేమే మా జాగ్రత్తలు మేము ఉన్నాం, రండి. సూర్యం బాబుకి 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 సూర్యం బాబుకి. నేను చెప్పేది చెప్పండి. టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్. నేను పాత ప్రమాణాలు చెయ్యను. నా మనసే నాకు ప్రమాణం. నా మనసే నాకు ప్రమాణం. నాకు పదవి మీద ఆశ లేదు. నా తండ్రి శవం పక్కన కూర్చొని నా గుండె పగిలేలా ఏడవాలనుంది. కానీ ఇందరి మాట కాదనలేక, కాదనటానికి నా మనసు అంగీకరించక, రాష్ట్రం కోసం, మన రాష్ట్రం కోసం తన వయసంతా ధారపోసిన నా తండ్రి మిగిల్చిన ఆశయాన్ని పూర్తి చేయటం కోసం ఈ ముళ్ళ కిరీటాన్ని భరించక తప్పటం లేదు. సూర్యం బాబు నా తండ్రి కొన ఊపిరిలో మిగిలిన ఆశయాన్ని నా ఊపిరంతా నింపుకొని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాణాన్నైనా అర్పిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ఆ ప్రాణాలు ఇచ్చేది నీ స్వార్థం కోసం కన్న తండ్రిని వైద్యం పేరుతో చంపాలని చూసిన నువ్వు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తావా? వీడి మాటలు నమ్మకండి. తను సీఎం అయ్యి ప్రజల్ని దోచుకోవాలనే ఉద్దేశంతో నాకు ఆపరేషన్ కల్పించి నేను చచ్చాననే మిమ్మల్ని నమ్మించి నా శవాన్ని కూడా మీరు చూడకుండా చేయాలని పథకం వేశాడు. చంద్ర నన్ను రక్షించకపోతే నేను ఈ నిజాన్ని మీకు చెప్పుకోవడానికి మిగిలేవాడిని కాదు. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవండి. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఎవడో మిమిక్రీ మనిషి చేస్తున్న గారడి అబద్ధ కల్పన. నో 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 నో. ఇప్పుడు కూడా ఇతను నీ తండ్రి కాదంటావా? శవమేనంటావా? నీ తండ్రిని చంపి నువ్వు పదవికి ఎక్కాలనుకోవడం అభూత కల్పన కాదంటావా? నేను తప్పులు చేసినా, నా బతుకును నీలాంటి స్వార్థపరులకు తాకట్టు పెట్టినా, వంచుకు బతుకుతున్న నా తలకు నా తల్లి ఒడే ఓదార్పుగా ఉండేది. ఆ తల్లిని నాకు కాకుండా చేసిన నిన్ను బతకనివ్వను. ఇప్పుడేం చేస్తావు? అవును, నువ్వు చెప్పింది నిజమే. నా తండ్రిని చంపాలనుకున్నాను. ఈ స్టేట్ కి సీఎంని కావాలనుకున్నాను. ఇప్పటికీ నేనే సీఎంని. నన్ను ఎవరేం చేయలేరు. ఎవరైనా అడుగు ముందుకు వేశారో, ఎంతమందిని చంపైనా సరే నేను అనుకుంది సాధిస్తాను. చంపుతాను. నా దగ్గరికి ఎవరో రాకండి. లీవ్ మీ అలోన్. నా కోసం ఎవరు ఆలోచించద్దు. నా కోసం వీడిని విడిచిపెట్టద్దు. ఈ కాకి బట్టలు వేసుకున్నది మేం చచ్చైనా సరే ప్రజల్ని బ్రతికించడానికి కానీ, సావుకు భయపడి ఇలాంటి వెధవల్ని బ్రతికించడానికి కాదు. సరే, నా కోసమేగా మీరు ఆలోచించేది. ఈ నీచుడు తప్పించుకోవడానికి నేనేగా ఆధారం. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు.
బాబు